नामधेयस्य अरुन्धति धर्मति समेतस्य राजशेखर रेड्डी नामधेयस्य ममता धर्मति समेतस्य अनुश्रया नामधेयस्य धीरेन्द्र नामधेयस्य सुनिता नामधेयस्य सह कुटुम्बस्य यजमानस्य श्रीमान् श्रीमतः गोत्रध्वस्य राजेन्द्र गोत्रध्वस्य यजमानस्य मेघल रामू यादव नामधेयस्य सुनिता धर्मति समेतस्य चिरंजीवः प्रणव नामधेयस्य सुधिका नामधेयस्य చెల్లెమ్మ మాతా నామధేయస్య శకుంతల నామధేయస్య సహ కుటుంబస్య అందరూ కూడా మమ సహ కుటుంబస్య క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య కామ మోక్ష చతుర్విధ ఫల శ్రీ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా నమ సంకల్పిత సమస్త ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర్ రామరామికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఈ శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా భక్తులు వేలాదిలో మంది భక్తులు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇక్కడ అభిషేకాలు రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఎంతో స్వామివారి ఆశీర్వాద కోసం ఇచ్చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఆలయ పాలక మండలి వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించబడుతుంది. ఈ మల్కాజిగిరి అంటే మల్లన్న గుడి వల్లనే మల్కాజిగిరి అనే పేరు ప్రఖ్యాతం వచ్చింది. ఈ చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి భక్తులు విచ్చేసి ఈ శివరాత్రి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రతిరోజు ప్రతి శివరాత్రి పర్వదినాన ఇక్కడ కళ్యాణం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వెంటనే కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం తర్వాత సాయంత్రము పల్లకీ సేవ, అలాగే భక్తులందరి కోసం నేను సాయంత్రం 4 నుంచి దర్శనం కలిగజేస్తారు. వేలాది మంది ప్రజలు దర్శనానికి ఇచ్చేస్తారు. తర్వాత రాత్రి 10 గంటలకు ఆన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ సందర్భంగా భక్తులు ఇచ్చేసిన భక్తులందరికీ మా పాలక మండలి తరఫున అందరికి కూడా రుద్రాక్షలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రతి ఏటా ఇంకా వైభవంగా జరగాలని భక్తులందరూ ఇచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులకు పాత్రలు కావాలని కోరుకుంటూ నేను విజయప్రసాద్ రెడ్డి ఆలయ ధర్మకర్త. ఇక్కడ మా పాలక మండలి అధ్యక్షులు రామస్వామి గారు, కార్యదర్శి విజయకుమారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ సభ్యులందరూ ఉన్నారు. వీళ్ళు అహర్నిశలు కష్టపడి ఈ ఉత్సవాన్ని వైభవంగా జరిపిస్తారు. వారికి పాలక మండలి తరఫున కూడా అభినందనలు. స్వామి దేవాలయం మల్కాజ్గిరి
శ్రీనివాసంలో ఉన్న నివాసులందరికీ ఇంకా పాలక మండలి సభ్యులందరికీ మనవి చేయడం ఏమనగా పాలక మండలి ఫస్ట్ విజయ్ కుమార్ కార్యదర్శిగా, సెక్రటరీగా రామస్వామి, మళ్ళీ రాజలింగం గారు, ఏడి రాజలింగం గారు వైస్ ప్రెసిడెంట్గా, తక్కిన వాళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. దానివలన మేము ఈ దేవాలయానికి అభివృద్ధి కోసం బాధపడుతున్నాము. ఎందుకనగా ఫస్ట్ రామస్వామి అండ్ విజయప్రసాద్ రెడ్డి, విజయ్ కుమార్, రాజలింగం గారు, వెంకటప్పయ్య గారు, మోహన్ రావు గారు, సత్యనారాయణ గారు, మల్లికార్జున రాములు గారు, మల్లికార్జున గారు, శ్రీనివాసు, రాజేష్ గారు మాకు పాలక మండలి సభ్యులు. దీనివల్ల మనం ఎంతో శ్రద్ధతో వహించి కార్యక్రమాలు జరుపుతున్నాము. మనం కష్టమనక సుఖమనక దేవుని ఆలయంలో సేవలు చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకనగా ఈ అభివృద్ధి కావాలని ఈ దేవాలయం మొత్తానికి దగ్గర 100 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపించబడి ఉన్నది. అప్పుడు ఈ ఆలయానికి అభివృద్ధి చాలా విరాళాలు తక్కువగా ఉండేవి. ఈరోజు మనం విరాళాలను సేకరించి మనం దేవుని డెవలప్మెంట్ చేస్తున్నాము. మల్లికార్జున స్వామిని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వారి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ఈ చిన్న సమావేశానికి హాజరైన పెద్దలందరికీ, భక్తులందరికీ మా మనవి సాయంకాలము 4 గంటల నుంచి ధర్మ సందేశం ఉన్నది, రాత్రి 10 గంటలకు మా స్నానం ఉన్నది. అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటూ చిన్న సమావేశం ఇచ్చినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క ఆలయము మల్లికార్జున స్వామి దేవస్థానం వల్లన గుడి అంటారు. ఈ యొక్క ఆలయంకి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు వచ్చిన భక్తులందరికీ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పాల్గొనే సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే నా చిన్న మనవి, రిక్వెస్ట్ డివోటీస్కి, భక్తులకి ఏంటంటే డొనేషన్స్, విరాళాలు ఇస్తే మేము ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము రెనోవేషన్ వర్క్ కంప్లీట్ చేయగలము.